హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను, అమ్మ, చెల్లి ఇంకా మా అపార్ట్మెంట్లో 15 మెంబర్స్ లేడీస్తో కలిసి మేము అరుణాచలం ట్రిప్ అనేది వెళ్ళాము. ఈ అరుణాచలం ట్రిప్ అయితే మాకు చాలా మంచి ఒక అద్భుతమైన అనుభూతిని అయితే మిగిల్చింది. సో ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ముందుగా ఓన్లీ లేడీసే, ఒక 15 మెంబర్స్ లేడీసే వెళ్ళడం అనేది ఒక చిన్న అచీవ్మెంట్ అనే చెప్పాలి. మాకైతే రెగ్యులర్ ట్రైన్కి టికెట్స్ అనేవి దొరకలేదు, అందుకని స్పెషల్ ట్రైన్కి తీసుకున్నాము. బట్ ఆ స్పెషల్ ట్రైన్ అయితే చాలా లేట్గా వెళ్ళింది. ఇంకా 24 అవర్స్ జర్నీ అనేది పట్టిందనమాట మాకు ట్రైన్లోనే. ఇంకా మాకు అందరికీ కొంచెం బోరు కొట్టి కొంతసేపు హౌసీ అయితే ఆడుకున్నాం ట్రైన్లో. ఇంకా ముందు రోజు 7:30కి మేము ట్రైన్ అనేది ఎక్కితే మరుసటి రోజు నైట్ 7 o'clockకి మేము ట్రైన్ అనేది దిగాము అరుణాచలంలో. ఆల్మోస్ట్ మాకు 24 అవర్స్ టైం అనేది జర్నీకే పట్టేసింది అనమాట. ఇక అరుణాచలం దిగ్గానే మనకి చాలా ఆటోస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇదైతే మనం మాట్లాడుకోవాలి. స్టేషన్ నుంచి టెంపుల్కి కానీ లేదంటే మనం ఏమైనా రూమ్స్ బుక్ చేసుకుంటే ఆ రూమ్స్కి కానీ తీసుకెళ్తారు. 30 to 50 రూపీస్ అయితే టికెట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పర్ హెడ్. బట్ ఆటో మొత్తం 8 మెంబర్స్ ఫిల్ చేస్తే 500 అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మేమైతే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర ఆంధ్ర ఆశ్రమంలో రూమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే తెలుగు వారు ఉంటారు కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పి ఆంధ్ర ఆశ్రమంలో తీసుకున్నాము రూమ్స్ అనేవి. నైట్ రూమ్కి వెళ్ళేటప్పటికి 7:30 quarter to 8 అలా అయింది ఫ్రెండ్స్. ఇంకా తర్వాత మేము కొంతసేపు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా నైట్ పడుకోకుండా నైట్ 11:30కే మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే పగలు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే మనకి చాలా ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అదంతా రోడ్డు, నార్మల్గా జనాలు తిరిగే రోడ్ లాగే ఉంటుంది కాబట్టి చాలా ట్రాఫిక్ జామ్ అనేది ఉంటుంది, ఎండ అనేది ఉంటుంది. అండ్ మాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి దర్శనానికి మేము రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా రాత్రే 11:30కి మేము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసామన్నమాట. మేము ఇంకా అలా శివయ్యది చాంటింగ్ అనేది పెట్టుకున్నాం, అరుణాచల శివ అనే నామస్మరణ పెట్టుకొని ఇంకా అలా నడుస్తూ వెళ్తున్నాము. ఇంకా మేము నైట్ వెళ్తూ ఉంటే మాకు దారిలో చిన్న ఫ్రెండ్స్ అనేది కనిపించారనమాట. అవే డీర్స్ అనేవి కనిపించాయి. ఇంకా దారి పొడుక్కి కూడా మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాటర్ బాటిల్స్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లేదంటే ఏమైనా తినడానికి కానీ నైట్ టైమ్స్ కూడా అన్నీ తెరిచే ఉంటాయి. ఇంకా నైట్ టైం ఏంటంటే గుడులు మాత్రం అన్ని మూసి ఉంటాయి, కానీ గ్రిల్స్లోంచి మనకి దేవుడు అనేది కనిపిస్తాడు అనమాట. 1-2 లింగాలు అయితే మిస్ అయ్యాయి ఫ్రెండ్స్. మొత్తం 8 లింగాలు ఉంటాయి. 8 దిక్కులకి 8 లింగాలు అనేవి ఉంటాయి అనమాట. వీటిని అన్నింటినీ మనం దర్శనం చేసుకుని వెళ్ళాలి. మార్నింగ్ టైం అయితే మనకి అవి దర్శనం చేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది. బట్ మార్నింగ్ టైం ప్రదక్షిణ అనేది చాలా లేట్ అవుతుంది అనమాట. పైగా ఎండ కూడా ఉంటుంది. అందుకని చెప్పి మేము నైటే స్టార్ట్ చేసామన్నమాట. మనకి గ్రిల్స్లోంచి దేవుడి దర్శనం అనేది లింగాలన్నీ కూడా దర్శనం అనేది దొరుకుతున్నాయి. 1-2 మాత్రమే మిస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా రాత్రిపూట కానీ లేదంటే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామునే 2-3 ఆ టైంకి కానీ మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే మన మనసు దేవుడి మీద లగ్నం చేసి గిరి ప్రదక్షిణ అనేది చేయడానికి బాగుంటుంది. పగటిపూట చేయడం వల్ల ఏంటంటే ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుంది, సౌండ్స్ అవన్నీ ఉంటాయి, అలాగే ఎండగా ఉంటుంది. దీనివల్ల కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది. అలాగే దేవుడి మీద కూడా మనం ఎక్కువ మనసు నిమగ్నం చేయలేము. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ఇలా రాత్రిపూట కానీ లేదంటే తెల్లవారుజామున 2 లేదా 3ంటికి కానీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేయండి. ఇక మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గర వినాయకుడు గుడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మేము మా గిరి ప్రదక్షిణ అనేది మొదలు పెట్టాము. సగం దూరం వెళ్ళేటప్పటికి అంటే మనకి అక్కడ తిరువనమల అని చెప్పి బోర్డు అనేది ఉంటుందన్నమాట. ఇలా సగం దూరం వెళ్ళేటప్పటికి మాకు రాత్రి 2 అనేది అయ్యింది. అంటే మాకు సగం దూరం వెళ్ళడానికి ఆల్మోస్ట్ 2.5 గంటలు అనేది పట్టిందనమాట. ఇలా తిరువనమల బోర్డు దగ్గరికి వచ్చామంటే మనం సగం దూరం గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు లెక్క అనమాట. ఇక్కడైతే మేము కొంచెం ఫొటోస్ అన్ని తీసుకొని మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. చాలామంది ఏంటంటే గిరి ప్రదక్షిణ గుడి నుంచి స్టార్ట్ చేస్తారు, లేదంటే వినాయకుడి గుడి నుంచి అయినా స్టార్ట్ చేస్తారు, లేదంటే ఒక పాయింట్ అనుకుని అక్కడి నుంచి అయినా స్టార్ట్ చేస్తారు. మనం గిరి ప్రదక్షిణ అనేది ఎక్కడి నుంచి అయినా సరే మొదలు పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఇలా మొదలుపెట్టి మళ్ళీ మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో చివరికి లాస్ట్కి మనం ఆ పాయింట్ దగ్గరికే ఎండ్ చేయాలన్నమాట. దీంతో మనకి గిరి ప్రదక్షిణ అనేది పూర్తవుతుందన్నమాట. ఇంకా చాలామందికి సగం దూరం నడిచాక కాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. మా గ్రూప్లో కూడా కొంతమందికి కాళ్ళ నొప్పులు వచ్చాయి. ఇంకా మనకి దారిపొడికి కూడా లెగ్ మసాజ్లు అనేవి కూడా ఉంటాయి అనమాట. కొంతసేపు ఇది 30 రూపీస్ 50 రూపీస్ అలా ఉంటుంది. 10 minutes 5 minutes అలా ఉంటుందన్నమాట. దీనికి కొంతసేపు మనం ఇలా లెగ్ మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది. దీంతో గిరి ప్రదక్షిణ అనేది మళ్ళీ మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ అందరూ కూడా చిన్న ఇరుకు దారి అనేది ఉంటుంది, అందులోంచి బయటకు అనేది వస్తారనమాట. దీని నుంచి మోక్ష మార్గం నుంచి రావడం వల్ల మనకి మోక్షం కలిగి పునర్జన్మ ఉండదు అని చెప్పి భక్తులు భావిస్తూ ఉంటారు. ఈ మోక్ష మార్గం దగ్గర కూడా చాలా పెద్ద లైన్ ఉన్నది ఫ్రెండ్స్. మాకైతే ఈ మోక్ష మార్గం దగ్గరే మళ్ళీ గంట అనేది పట్టింది. ఇలా ఈ మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చి ఆ శివుని అనేది ఇక్కడ శివలింగం అనేది ఉంటుంది, నంది అనేది ఉంటుంది, దాన్ని దర్శనం చేసుకుని మళ్ళీ గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇలా మేము రాత్రి 11:30కి స్టార్ట్ చేస్తే మేము మెయిన్ టెంపుల్కి అరుణాచలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళేసరికి మాకు తెల్లవారుజామున 4:30 అనేది అయింది ఫ్రెండ్స్. మనకి
5:30కి మొదటి దర్శనం అనేది ఉంటుందన్నమాట. మేము 4:30కి వెళ్ళిన తర్వాత లైన్లో అనేది నుంచున్నాము. మా ముందు ఒక 100 మంది దాకా ఉన్నారు. మేము తెల్లవారుజామునే దర్శనానికి వెళ్ళిపోతే త్వరగా అయిపోతుందని అనుకున్నానమాట. ముఖ్యమైన రోజుల్లో చాలా రష్ ఉంటుందన్నమాట. అంటే పౌర్ణమి రోజుల్లో కానీ లేదంటే వీకెండ్స్లో కానీ మనకి కొంచెం రష్ అనేది ఉంటుంది. మేము వెళ్ళింది కూడా శనివారం ఉదయానికి అనేది వెళ్ళామన్నమాట. అప్పుడు కూడా రష్ ఉంటుందని చెప్పేసి మేము ఫస్ట్ దర్శనానికే వెళ్ళిపోవాలని చెప్పి మేము 4:30కి అయిన తర్వాత లైన్లోకి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. అదొక అద్భుతమైన అనుభూతి అనమాట. త్వరగానే వెళ్ళిపోవడం వల్ల, తెల్లవారుజామునే వెళ్ళిపోవడం వల్ల మాకు దర్శనం అనేది అరగంటలో అయిపోయింది. ముందు మాకు నిజరూప దర్శనం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దర్శనం అంతా అయిపోయిన తర్వాత రెండోసారి కూడా వెళ్ళాము. అప్పుడు అలంకరణతో దర్శనం అనేది జరిగింది. ఇలా 2 సార్లు దర్శనించుకోవడం, ఆ శివుణ్ణి నామస్మరణ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి నాకైతే. ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా సరే అరుణాచలం అనేది వెళ్ళండి. అలాగే గిరి ప్రదక్షిణ అనేది తప్పకుండా చేయండి, చేయగలిగిన వారు. మేమైతే మా గ్రూప్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. మొత్తం వెళ్ళిన 15 మంది కూడా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేశారు. ముందు పెద్దవాళ్ళు ఏంటి అంటే నడవలేకపోతే కనుక ఆటోలో వెళ్దాంలే అని అనుకున్నారు. బట్ అందరూ కూడా గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేశారు. ఎవరైనా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయలేకపోతే ఆటోలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ఆటోలో కూడా వెళ్ళొచ్చు. ఆటోలోనే చుట్టూ తిరగడానికి కూడా మనకి 2 గంటల సమయం అనేది పడుతుందన్నమాట. లేట్ అయ్యే కొద్దీ దర్శనం అనేది లేట్గా అయిపోతుంది. అందుకని చెప్పి త్వరగానే దర్శనం అనేది చేసేసుకోండి. ఇంకా దర్శనం అంతా అయ్యి మేము రూమ్కి వెళ్ళేసరికి ఉదయం 10 అయింది ఫ్రెండ్స్. తర్వాత మేము ఫ్రెష్ అయ్యి కొంచెం మధ్యాహ్నం భోజనం అది చేసి మధ్యాహ్నం నుంచి మేము రమణ మహర్షి ఆశ్రమానికి, అలాగే స్కందాశ్రమానికి, అక్కడ యోగి ఆశ్రమాన్ని ఉంటుంది, యోగాశ్రమానికి కూడా వెళ్ళాము. స్వామిగల్ ఆశ్రమానికి అని ఉంటుంది, దానికి కూడా వెళ్ళామన్నమాట. కానీ అదైతే మూసేసి ఉంది. ఇలా ఈ ఆశ్రమాలన్నీ చూసుకొని సాయంత్రం మేము పాండిచ్చేరి అనేది బయలుదేరాము. ఇది ఫ్రెండ్స్, ఎవరైనా సరే లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం అనేది వెళ్ళండి. అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి. అలాగే గిరి ప్రదక్షిణ కూడా తప్పకుండా కుదిరిన వాళ్ళు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.